సార్, చిత్ర చాలా పెద్ద ప్రాబ్లంలో ఉందేమో అనిపిస్తుంది సార్. ఈ కేసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది. చిత్రని వాళ్ళు ఏమైనా చేస్తారేమో. చేయని సువర్ణ, తన చుట్టూ ఏదన్నా వలల్లుకుంటుందేమోనని. అల్లుకొని ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? చిత్ర అంటే మీకు ఇష్టం లేదా? చిత్ర గెలిస్తే నాకు ఇష్టం, కానీ చిత్ర అంటే ఇష్టం లేదు. కాఫీ వేడిగా తాగాలనుకుంటాం, అలాగని వేడిని తాగాలనుకోం కదా. చిత్ర కూడా అంతే. కొన్ని పెద్ద ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కి కొన్ని ఎలుకల త్యాగం తప్పదు. నువ్వేం కంగారు పడకు. సార్, మిమ్మల్ని ఫాదర్ పిలుస్తున్నారు. సరే, ఫాదర్ పిలుస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. కమ్ చిత్ర, ఈ రోజు ఆయన పుట్టినరోజు. చనిపోయిన రోజు కూడా ఇదే. అలా అని సమయం చెప్పింది. ఏదో మాట్లాడాలన్నారు. కానీ ఇక్కడ కాదు, మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి తీసుకెళ్తున్నాను. అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, నేను వెళ్ళి సమయం. మనిద్దరమే. ఓ, అక్కడే ఫినిషింగ్ ఇస్తారనమాట. ఫినిష్ చెయ్యాలి. చిన్నప్పటి నుంచి చిత్ర మిగతా పిల్లలా ప్రవర్తించేది కాదు. రాజుల పక్కాసినోడిని చంపేసింది రాక్షసి. చివరికి నన్ను బిచ్చగాని చేసింది. దాన్ని వదలను. నన్ను మోసం చేసింది. దాన్ని వదలను. ఒక క్యాథలిక్ గా పునర్జన్మ నేను నమ్మను, కానీ ఫాదర్ గా బిడ్డపడుతున్న బాధని నేను అర్థం చేసుకోగలను. చిన్నతనం నుంచి చిత్రకి తనని ఎవరు చంపారో తెలుసు. వాళ్ళని వెతికి చంపడమే తన లక్ష్యమని మాత్రం అర్థమవుతూ ఉండేది. హలో చూడ, అర్జెంట్ గా వెళ్ళి చిత్ర నాపు. ఏమైంది సార్? చిత్ర నిజంగానే ప్రమాదంలో ఉందా? చిత్ర ప్రమాదంలో లేదు, చిత్రే ప్రమాదం. షీఈ్ ఎ కోల్డ్ బ్లడెడ్ వుమెన్. ఏంటి సార్ మీరు మాట్లాడేది? చిత్రకున్నది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు, మరి చిత్ర ప్రవర్తనే అంత. చిత్ర ఎవరో కాదు, రవివర్మే. తనే రవివర్మ అన్న విషయం చిత్రకు తెలుసు. తన చుట్టూ వల అల్లుకుంటుందని మనం అనుకున్నాం, కానీ తనే మన కాళ్ళకి ఆల్రెడీ ఉచ్చులేసి అమెరికాకు వచ్చింది. చిత్ర తన కళను ట్రేస్ చేస్తూ రాలేదు, తన టార్గెట్ ని చేసి చేస్తూ అమెరికాకు వచ్చింది. మన అందరినీ ఫూల్స్ చేసి వాడుకుని తన పగ నెరవేర్చుకోబోతోంది. చిత్ర చేతిలో ఒక ప్రాణం పోబోతోంది సువర్ణ. వెంటనే వెళ్ళి ఆపు. ఓకే సార్. కుంజుకో. నా పేరు కనకాంబరం సార్. కుంజుకో ఇక్కడ. చిత్ర దెబ్బకి కుంజుకో పారిపోయాడు సార్. మీకు నిజం చెప్పాలి సార్, చిత్ర ఇప్పుడు ఒకరిని చంపబోతుంది. తను ఎవరో కాదు, సంయుక్త తల్లి శాలిని దేవి. ఓ మై గాడ్. నాకు ఈ నిజం మేమందరం సంయుక్త ఇంటికి వెళ్ళిన రోజున తెలిసింది సార్. ఈ నిజం నేను సంయుక్తకి చెప్పే లోపే చిత్ర తక్క తప్పక్క పాపం సంయుక్త అనాథైపోయిందక్క. అక్క 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 చెప్తావా? నేను చెప్పరా? నేను చంపేస్తాను, దానికి వెళ్ళి చెప్తావా? సంయుక్త అక్క అనాథైపోయిందక్క. సంయుక్త కోసమైనా శాలిని దేవుని కాపాడండి సార్. సువర్ణ, చిత్ర చేతిలో ప్రాణాలు కోల్పోయేది ఎవరు కాదు, శాలిని దేవి. చిత్ర తను చేయాలనుకున్న పని చేసి తీరుతుంది. ఒకవేళ అదే జరిగితే ఈ మర్డర్ మనందరి మెడకి చుట్టుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు సువర్ణ. ఎలాగైనా సరే శాలిని దేవిని సేవ్ చేయండి. నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాను. క్విక్ క్విక్. చిత్ర, నేను చెప్పిన ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే. చూడు చిత్ర, అది నీ సమాధి. ఐ మీన్ నీకు కావలసిన రవివర్మ సమాధి. ఏం చిత్ర అలా మౌనంగా ఉండిపోయావు? కోరుకున్నది కళ్ళ ముందున్నా ఏం చెయ్యలేకపోతున్నాననే బాధ? అదే నువ్వు వెతుకుతున్న నా భర్త సమాధి నీ కళ్ళ ముందున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి కదా. సర్లే, నువ్వు ఇక్కడికి వచ్చింది న్యాయం కోసమా ప్రతీకారం కోసమా? రెంటికి తేడా. న్యాయం సమాజం మెచ్చుకునేది, ప్రతీకారం నీకు మాత్రమే తృప్తినిచ్చేది. నీకు కావాల్సిందేది? న్యాయమైన ప్రతీకారం. సర్లే వదిలే. రవివర్మ తల్లిదండ్రులు నీ కల్లోకొచ్చేవాళ్ళ? లేదు. రవివర్మ భార్యా పిల్లలు? లేదు. రవివర్మ చావుకి సాక్ష్యం అదే. రవివర్మకు చావు లేదు. నిజమే. నువ్వు
నువ్వు చెప్పినట్లు నిజంగా నా భర్త చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే తన్ని చంపిన భార్య కోసం మళ్లీ పుట్టి పగ తీర్చుకునేంత గొప్పవాడు. ఇంకా ఎంతసేపు నటిస్తావు రవివర్మ? నటించింది చాలు. నువ్వు నా భర్త మరుజన్మవని తెలుసు. నువ్వు నన్ను చంపడానికే వచ్చావని నువ్వు వచ్చిన రోజే తెలుసు. అయితే అన్ని తెలిసే డ్రామాలు ఆడుతున్నావంటే సింపతి కోసమా? నువ్వెన్ని డ్రామాలు ఆడినా నిన్ను చంపకుండా వదలను. నీ మీద పగ తీర్చుకోవడం కోసం నా ప్రాణాలు పనంగా పెట్టాను. ఎన్ని బాధలు భరించుంటాను, ఎన్ని అవమానాలు సహించుంటాను. నిన్ను పట్టుకోవడం కోసం నన్ను నేను వదులుకున్నాను. నేను వేరని నాకు తెలుసు. కానీ ఆ వేరు పేరు రవివర్మని తెలుసుకోవడానికి నాకు 25 ఏళ్లు పట్టిందే. రాజాల దర్జాగా బతకాల్సిన నన్ను అర్ధాంతరంగా చంపి నా జీవితాన్ని నాశనం చేసావు కదే. నా బిడ్డను మోస్తున్నావని తెలిసి ఎంతో సంతోషించాను. కానీ తన నుంచి నన్ను దూరం చేసి నా ఆశల్ని నాశనం చేసావు. ఇంత చేసి నిన్ను అంత సులువుగా చంపను. నీ ఒంట్లోంచి ఒక్కొక్క నెత్తురు బొట్టు రాలాలి. నా సమాధికి అభిషేకం చేసుకోవాలి. నేను చేసిన తప్పే నువ్వు చేయొద్దు రవివర్మ. నువ్వు సంతోషపడ్డ నిమిషాలు గుర్తున్నాయి. నువ్వు సుఖపడ్డ క్షణాలు గుర్తున్నాయి. నీ చావు గుర్తుంది. నిన్ను చంపిన నేను గుర్తున్నాను. కానీ నిన్ను చంపడానికి గల కారణం గుర్తుకు రాలేదా రవివర్మ? నీకు తెలియని రవివర్మ గురించి నీకు చెప్పమంటావా? వింటావా?